రైట్, ఇక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో ప్రతిరోజు 400 లారీలతో ఇసుక దందా సాగుతోంది. బరాజ్ని బలిపెట్టి ఇసుక కొల్లగొట్టి కాళేశ్వరంపై ఏడుస్తూ ఇసుక తోడేస్తూ అన్నారం బ్యారేజ్ దిగువన తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అడ్డగోలుగా తోడేందుకు అనుమతులు, గోదావరిలో మట్టి రోడ్డు వేసి తవ్వకాలు, భవిష్యత్తులో బరాజుకు పొంచి ఉన్న ముప్పు, అధికార పార్టీ కాంట్రాక్టర్ల కోసం నిర్ణయాలు, ఒక్కో లారీకి 7,700 చొప్పున వసూలు, ప్రతి లారీలో అదనంగా 10 టన్నుల లోడింగ్, ప్రతిరోజు సగటున 30.8 లక్షల దందా సాగుతోంది. ఇది తెలంగాణలో తాగునీటికి ప్రాణాధారంగా నిలిచినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పుడు నీళ్లు అంటే సాగునీళ్ల కోసం అది ఒక బృహత్తరమైన ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొస్తే ఇవాళ అక్కడ మొత్తం ఇసుక దందా కొనసాగుతుంది. రోజు కొన్ని లక్షల టన్నులు లోడింగ్ సాగి అక్కడ మొత్తం ఇసుక మొత్తం అక్రమ బాట పడుతున్నట్టు ఈ వార్త మనం చూస్తున్నాం. తెలంగాణలో తాగునీటికి ప్రాణాధారంగా నిలిచేలా గత కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు స్ఫూర్తిని కాంగ్రెస్ అపహాస్యం చేస్తోంది. ప్రాజెక్టును కాపాడి పంటలకు నీళ్లు ఇవ్వాల్సింది పోయి ఒక్క పిల్లర్ కుంగితే మొత్తం ప్రాజెక్టే వ్యర్థమని తప్పుడు ప్రచారం చేసి ఇప్పుడు దాని ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. మొన్నటి వానాకాలంలో బ్యారేజీలో నీటిని నిల్వ చేయాల్సింది పోయి ఏకంగా అక్కడి నుంచి మొత్తం ఒక ఇసుక దందా కొనసాగిస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు ఈ రకంగా అక్రమ దందా కొనసాగిస్తున్నారనేది ఈ వార్త మనం చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లిలో అన్నారం బ్యారేజ్ దిగువన సర్కారు క్వారీలో ఇసుక తవ్వకాలు, ప్రభుత్వ క్వారీల నుంచి అక్రమ రవాణా సాగుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గోదావరి నదిపై ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న క్వారీలోనే ఇసుక అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోంది. మహాదేవ్పూర్ మండలం అన్నారం క్వారీ నుంచి రోజు 200 లారీల్లో 10,000 టన్నుల ఇసుక రవాణా అవుతోంది. కాళేశ్వరం సమీపంలోని పలుగుల 2 క్వారీల నుంచి రోజు సగటున 50 లారీల్లో 2,000 టన్నులు, విలాసాగర్ క్వారీ నుంచి 40 లారీల్లో 2,000 టన్నులు, అంబటిపల్లిలో 3 క్వారీల నుంచి 50 లారీల్లో రోజు 2,000 టన్నులు, కుంట్లం క్వారీ నుంచి 30 లారీల్లో రోజు 1,500 టన్నులు ఇసుక రవాణా అవుతుంది. అన్నారం క్వారీ నుంచి పెద్ద మొత్తంలో ఇసుక వస్తుండగా ఈ క్వారీ నుంచే జీరో దందా జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇట్లా కాళేశ్వరం మొత్తం ఒక స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. సో వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి యథేచ్ఛగా ఇసుకను దోచిపెడుతూ అక్రమ దందాకు పాల్పడుతున్నారంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. క్వారీలో అక్రమ దందా ఇట్లా సాగుతుంది. అదనపు బకెట్ ఇసుకకు 2,500 రూపాయలు, ఒక బకెట్కు 5 టన్నులు వస్తే దాంట్లో అదనపు బకెట్ ఇసుకకు 2,500 రూపాయలు, లోడింగ్ ఛార్జీ 3,500, ఆపరేటర్కు 500, లేబర్కు 1000, వే బ్రిడ్జి కాంట్రాక్ట్కి 200, ఇట్లా మొత్తంగా 7,700 రూపాయలు అవుతుంది. సో ఇట్లా బరాజ్ని బలిపెట్టి ఇసుకను కొల్లగొట్టి ఒక బరాజు ఉనికికే ప్రమాదం తీసుకొచ్చేటువంటి అక్కడ పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మొన్న ఒక 2 పిల్లర్లు కుంగిపోతేనే నానా యాగి చేసినటువంటి వాళ్ళు ఏకంగా బ్యారేజ్కి అంటే ఇసుక మొత్తం అక్కడ తోడడం వల్ల అక్కడ బ్యారేజ్ ఉనికికే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నా కూడా దాన్ని పట్టించుకోకుండా అక్రమ దందా అక్కడ కొనసాగుతున్నట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. దమ్ముంటే చర్చకు రా రేవంత్, జూబ్లీహిల్స్లోని నీ ప్యాలెస్లో ఈ రేస్పై చర్చకు సిద్ధమా? కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. న్యాయ వ్యవస్థపై నాకు విశ్వాసం, గౌరవం ఉన్నాయి. కోర్టు అనుమతిస్తే లాయర్లతో 9న విచారణకు వెళ్తా. తప్పు చేయలేదు, తల వంచను. ఈడీ విచారణకు కూడా వెళ్తా. రోషమున్న తెలంగాణ బిడ్డగా ఏ విచారణకైనా నేను సిద్ధం. 50 లక్షలతో దొరికినోళ్లకు ప్రతి పనిలో అవినీతే కనిపిస్తుంది. కొందరు మంత్రులు తామే జడ్జిలమన్నట్టు శిక్షలు వేస్తున్నారు. పొంగులేటి కంపెనీకి కొడంగల్ కాంట్రాక్టు క్విడ్ ప్రోకోనేనా? మళ్ళీ అధికారంలోకి వస్తాం, ఒక్కొక్కరి లెక్కలు తేలుస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన కావాలనే రాజకీయంగా నన్ను వేధించడానికి, ఇబ్బంది పెట్టడం కోసమే ఈ రకమైనటువంటి అక్రమ కేసులు పెడుతున్నారు. అక్రమ కేసులకు వెరిచేది లేదు, భయపడేది లేదు. ఖచ్చితంగా విచారణలు ఎదుర్కొంటాను, కాకపోతే న్యాయవాది సమక్షంలో మాత్రమే విచారణకు హాజరవుతానంటూ ఏసీబీకి చెప్తున్నారు కేటీఆర్. ఒక కాంట్రాక్టర్ మంత్రిగా, ఇంకో బ్రోకర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పొంగులేటి ఎవరెవరి దగ్గర రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు గుంజుకుంటున్నారో, 30-40% భూమిని ఎలా రాయించుకుంటున్నారో మాకు సమాచారం ఉంది. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, జన్వాడ, హైడ్రా అంటూ ఏడాది నుంచి మా మీద కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న కేసులు ఆరంభం మాత్రమే. 4 ఏళ్లలో ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం. అక్రమ కేసులపైన న్యాయ వ్యవస్థ వద్దే తేల్చుకుంటామంటూ కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్పై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెట్టాలని కోరితే ముఖ్యమంత్రి ఎందుకు పారిపోయారని రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఆయన జూబ్లీహిల్స్ ప్యాలెస్లో మీడియా సమక్షంలో చర్చ పెడితే తాను రెడీ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. ఆ తర్వాత ఏసీబీ విచారణకైనా, ఈడీ విచారణకైనా సిద్ధమైనట్టు స్పష్టం చేశారు. రైట్, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో సాక్షిగానే అసెంబ్లీలో మాట్లాడుతూనే చెప్పారు, ఇక్కడే ఫార్ములా ఈ రేస్ పైన ముందు చర్చ పెట్టండి. దాంట్లో 0% ఒక్క 1% అవినీతి జరిగినా ఏ శిక్షకైనా నేను సిద్ధమన్నారు. కేటీఆర్ సవాల్ చేశారు, కానీ అప్పుడు అసెంబ్లీలో చర్చకు అవకాశం ఇవ్వలేదు.
బట్ మళ్ళీ కూడా బహిరంగంగా ఆయన సవాల్ చేశారు. ఎక్కడైనా కూడా జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ప్యాలెస్లో అయినా సరే బహిరంగ చర్చకు నేను సిద్ధం, ఫార్ములా ఈ రేస్ విషయంలో ఎటువంటి చర్చకైనా సిద్ధం, తర్వాత ఏసీబీ విచారణకైనా ఈడీ విచారణకైనా డెఫినెట్గా సిద్ధం అనేది కేటీఆర్ నిన్న పేర్కొన్నారు. 2 నెలలకే కేసు, కేటీఆర్పై వరుసగా కుట్రలు, 6 గ్యారెంటీలపై నిలదీస్తే 6 సార్లు కేసులకు యత్నం, కేసు కన్నా ముందే ఇరికించి పన్నాగం చేస్తున్నారు. వ్యక్తిగతంగానూ టార్గెట్ చేసి మంత్రులు దూషణలు, భగ్గుమంటున్న బీఆర్ఎస్ నేతలు అభిమానులు. లగచర్ల ఉదంతంలో ఫార్మాసిటీ కోసం ప్రభుత్వం చేపట్టినటువంటి భూసేకరణను అడ్డుకొని అధికారులపై కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల రైతులు దాడి చేసిన ఘటనలోనూ కేటీఆర్ను ఇరికించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఏ విషయం వెల్లడించకపోయినా ఆ ఉదంతంతో కేటీఆర్కు సంబంధం ఉందని పోలీసులతో ప్రభుత్వం కట్టుకథ అల్లింది. జన్వాడ ఫామ్ హౌస్పై అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తూనే ఉంది. ఫామ్ హౌస్ తనది కాదు అని కేటీఆర్ వివరణ ఇచ్చినా వినలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దుష్ప్రచారం కొనసాగించింది. నిరుడు ఆగస్టులో ఇరిగేషన్ అధికారులు ఫామ్ హౌస్ వద్ద కొలతలు వేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నదంటూ హడావిడి చేశారు. కేటీఆర్కు చెందిన ఫామ్ హౌస్లో కూల్చివేతలంటూ మీడియా సైతం హడావిడి చేసింది. అయితే ఆ ఫామ్ హౌస్ తనది కాదని, తన స్నేహితుడిదని, ఒకవేళ అది నిబంధనలకు విరుద్ధంగా ఉంటే దానిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చంటూ కేటీఆర్ మీడియా సమావేశంలో ప్రకటించారు. కుటుంబ దావత్ కూడా రేవ్ పార్టీ ముసుగు వేసి బదనాం చేసే ప్రయత్నం చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయం తీసుకుంటే కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా తనకు సంబంధం లేదని, అవసరమైతే నార్కో టెస్టుకు రెడీ అంటూ కేటీఆర్ వెల్లడించారు. తనపై నిత్యం ఆరోపణలు చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తనతో పాటు లై డిటెక్టర్, నార్కో అనాలిసిస్ పరీక్షకు రావాలంటూ కేటీఆర్ గతంలో సవాల్ విసిరినటువంటి సంగతి మనకు తెలిసిందే. మంగళవారం నందినగర్లో తన నివాసంలో పార్టీ శ్రేణులతో అభిమానులతో కరచాలనం చేస్తున్న కేటీఆర్ చాలా ఆయన కాన్ఫిడెన్స్గా ఉన్నారు. ఎటువంటి తప్పు నేను చేయలేదు అంటూ ఆయన స్పష్టం చేస్తూనే ఉన్నారు. రైట్, లబ్ధి లేదు, లంచం లేదు, బాండ్ల వెనుక అసలు చరిత్ర గ్రీన్కో దాని అనుబంధ సంస్థలు కలిసి బీఆర్ఎస్ బాండ్లను కొనుగోలు చేశాయని ప్రభుత్వం ఆరోపిస్తోంది. వాస్తవానికి రాజకీయ పార్టీలకు గోప్యంగా విరాళాలు ఇచ్చేలా ఎలక్టోరల్ బాండ్ల పద్ధతిని ఎన్డీఏ ప్రభుత్వం 2018 జనవరి మొదటి వారంలో ప్రారంభించింది. 2024 జనవరిలో అవి రద్దయ్యాయి. ఆలోగా దేశవ్యాప్తంగా 28,030 బాండ్లను వివిధ సంస్థలు, వ్యక్తులు కొనుగోలు చేశారు. వీటి విలువ 16,518 కోట్లు. ఇందులో 12,000 కోట్లకు పైగా ఆయా పార్టీల ఖాతాల్లో చేరాయి. ఫార్ములా ఈ తెర మీదికి ఇలా ఎలక్ట్రిక్ కార్ రేసును హైదరాబాద్లో నిర్వహించాలని 2021 డిసెంబర్లో ఫార్ములా ఈ సంస్థకు ప్రతిపాదనలు అందాయి. 10వ సీజన్ రేసును నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫార్ములా ఈ మధ్య 2022 జనవరి 17న ఒప్పందం జరిగింది. సో అప్పుడు జరిగినటువంటి ఒప్పందానికి అసలు దానికి సంబంధించినటువంటి ఎలక్టోరల్ బాండ్స్కి ఆ సమయంలో అసలు సంబంధం లేకపోయినా కూడా కావాలని క్విడ్ ప్రోకో జరిగిందని రకరకాలుగా ఆరోపణలు చేస్తున్నారు. దమ్ముంటే చర్చకు రా రేవంత్, మంత్రులే న్యాయమూర్తులు అయినరు, కొందరు మంత్రులు న్యాయమూర్తులయ్యారు, వాళ్లే శిక్షలు వేస్తున్నారు. మీడియాలోనో, సెక్రటరీలోనో, మంత్రుల పేషీలోనో కాదు, న్యాయస్థానంలోనే ట్రయల్ జరుగుతోంది. మళ్ళీ చెబుతున్నా రూపాయి అవినీతి కూడా జరగలేదు. తెలంగాణ కోసం, తెలంగాణ ఇమేజ్ను ఆకాశమంతా ఎత్తుకు తీసుకుపోయేందుకు దేశంలోనే కాదు ప్రపంచ పటంలో హైదరాబాద్ను విశ్వనగరంగా చేసేందుకే ఈ కాంగ్రెస్ నిర్వహణపై నిర్ణయం తీసుకున్నాం తప్ప ఏమీ ఆశించి కాదు అంటూ ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. ఏసీబీ నోటీసు లేఖలా ఉంది. ఏ సెక్షన్ కింద పిలుస్తున్నారో తెలపలేదు. నోటీసులో అసంబద్ధ సెక్షన్లు పేర్కొన్నారు. ఏసీబీ నోటీసులపైన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. రైట్, కేవలం రాజకీయంగా వేధింపుల కోసం మాత్రమే ఈ రకంగా తమ పార్టీ నేత కేటీఆర్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుట్రల్ని తిప్పికొడతామంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డివి పరిణితి లేని పనులు, అభివృద్ధిపై సీఎంకు అవగాహన లేదు, ఫార్ములా ఈ రాష్ట్రానికే గర్వకారణం, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. నందినగర్లో కేటీఆర్ నివాసంలో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు చిత్రంలో మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, సీనియర్ నేతలు దేవిప్రసాద్, కాలేరు వెంకటేష్, బిగాల గణేష్ గుప్తా. రేవంత్ కుట్రలు చెల్లవు అంటూ ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గం, అక్రమ కేసులు, అరెస్టులతో బలహీనపరచాలని సర్కారు కుట్ర చేస్తుంది, హామీల అమలుకు నిలదీస్తామంటూ హరీష్ రావు స్పష్టం చేశారు. కేటీఆర్పై కేసులకు 6 సార్లు యత్నం, ఈ రేసులో ఎలాంటి అవినీతి లేదు అంటూ మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ వాళ్ళు మాట్లాడుతున్నారు. కక్ష సాధింపునకే తప్పుడు కేసు అంటూ బీఆర్ఎస్ పార్టీ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టాలను కాలు రాస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హామీలు అమలు చేయాలని దద్దమ్మ రేవంత్ ప్రశ్నిస్తున్నందుకే బీఆర్ఎస్ నేతలపైన కేసులు, ఫార్ములా ఈ రేస్తో హైదరాబాద్కు ప్రపంచ ఖ్యాతి వచ్చిందంటూ ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చెప్తున్నారు. సో ఇట్లా కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మాత్రమే కేటీఆర్ ఎటువంటి అవినీతి జరగకపోయినా జరిగింది టోటల్గా బ్యాంకు లావాదేవీ అయినప్పటికీ హెచ్ఎండిఏ నుంచి నేరుగా ఆ ఫార్ములా ఈ రేస్ కంపెనీకి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది. అయినా కూడా ఎక్కడ అవినీతికి ఆస్కారం లేని కేసులో అవినీతి అని బదనాం చేసి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు. తర్వాత
జరగని దాన్ని ఒక క్విడ్ ప్రోకో అనేది దానికి ఆస్కారమే లేదు. అక్కడ ఎలక్టోరల్ బాండ్స్ అనేది అన్ని రాజకీయ పార్టీలకు సహజంగా వచ్చేటివే. కానీ అటువంటి విషయంలో కూడా ఏదో జరిగిందని, క్విడ్ ప్రోకో జరిగిందని రకరకాల ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అగరు వనం ఆరగింత భూములపై ఆ ప్రజాప్రతినిధి కన్ను పడితే కథమే, న్యాయం కోసం పోతే 10 ఎకరాలు గుంజుకున్నాడు. అనుచరుల పేరు మీద 40 గుంటల రిజిస్ట్రేషన్, కక్కలేక మింగలేక లబోదిబోమంటున్న బాధితుడు అంటూ ఈ వార్త చూస్తున్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఆ ప్రజాప్రతినిధి కంట పడితే ఎలాంటి భూములైన కథం కావాల్సిందే. సెటిల్మెంట్లలో ఆరుతేరిన ఆయన దందాల స్టైలే వేరు. బెదిరించడం, భయభ్రాంతులకు గురి చేసి లొంగ తీసుకోవడం ఆ లీడర్ నైజం. తొలిసారి చట్టసభలో అడుగుపెట్టిన సదరు నాయకుడు అనతి కాలంలోనే భూ దందాలకు తెరలేపారు. అడ్డగోలుగా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా భూ బకాసురుడి అవతారం ఎత్తారు. తాజాగా న్యాయం చేయాలని ఆయన దగ్గరికి వెళ్ళి ఓ బాధితుడు వేడుకోగా ఆ కేసులో ఆయన ఏకంగా 10 ఎకరాలు అక్రమంగా లాక్కోవడం కొసమెరుపు అంటూ ఈ వార్త చూస్తున్నాం. రైట్, ఇక నీళ్లు రాక తేలిన రాళ్ళు, కాలువ పారక కన్నీళ్లు అంటూ 2 ఫోటోగ్రాఫ్స్ మనం పక్కపక్కన చూస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా యాసంగి సీజన్ ఆరంభంలోనే నీళ్లు లేక గోదావరి నది వెలవెలబోతోంది. ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పీ నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో నది ఇలా రాళ్లు తేలినటువంటి ఫోటో మనం చూస్తున్నాం. అలాగే గోదావరి జిల్లాల కోసం రైతులు కాలువలో కూర్చొని నిరసన తెలిపారు. సూర్యాపేట జిల్లా అరవపల్లి మండలంలో ఎస్ఆర్ఎస్పీ కాలువలు సరైన నిర్వహణ లేక పూడిపోయాయి. వారాబందీ పద్ధతిలో గత వారం నీటిని విడుదల చేసినప్పటికీ కంపలు పూడిక నిండిపోవడంతో నీళ్లు పారడం లేదు. దీంతో రైతులు ఇబ్బంది పడుతూ అక్కడ కాలువలో కూర్చొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఇక గురుకులాల ఫుడ్ పాయిజన్ ఘటనలు ఏమాత్రం ఆగని పరిస్థితి కనిపిస్తుంది. 31 మందికి ఫుడ్ పాయిజన్. కరీంనగర్ బీసీ గురుకులంలో ఘటన. దవాఖానలో విద్యార్థులకు చికిత్స, విచారణ చేపట్టిన అదనపు కలెక్టర్. గొడ్డు కారం అన్నమే బ్రేక్ఫాస్ట్. ఎంజీయూలో ఘటన. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకులంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థుల్లో 31 మంది అర్ధరాత్రి నుంచి అస్వస్థతకు గురి కావడంతో వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. సో గురుకులాల్లో ఎందుకు ఇంత వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి? ఇంత ఫుడ్ పాయిజన్ ఘటనలు చాలా రెగ్యులర్గా జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు ఆ వ్యవస్థ సెట్ కాలేకపోతుంది? దానిపైన ప్రభుత్వం ఎందుకు పూర్తి స్థాయిలో దృష్టి సారించట్లేదు? ఇటువంటి ఘటనలు జరగకుండా ఎందుకు నియంత్రించట్లేదు? ఒక నాణ్యమైన భోజనం ప్రభుత్వం ఎందుకు గురుకుల విద్యార్థులకు అందించలేకపోతోంది? ఎంజీలో గొడ్డు కారంతో బ్రేక్ఫాస్ట్. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్. మేమే అడిగామంటూ విద్యార్థినులతో వివరణ ఇప్పించినటువంటి అధికారులు. కరీంనగర్లోని ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందినటువంటి గురుకుల విద్యార్థులు మనం చూస్తున్నాం. వాళ్ళు హాస్టళ్లలో ఉండి చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు హాస్పిటల్ బెడ్లపైన నిస్సహాయంగా పడి ఉన్న పరిస్థితి. బోధన గదిలోనే వంట. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్పల్లి పరిధిలోని కేలోల్ తండాలోని ఎంపీపీఎస్లో తరగతి గదిలోనే గ్యాస్ స్టవ్, సిలిండర్ సామాగ్రి ఫోటో చూస్తున్నాం. ఇట్లా తరగతి గదిలోనే వంటగది, దాంట్లోనే క్లాస్ రూమ్ అనేటువంటి ఒక దుస్థితి చూస్తున్నాం. రైట్, ఇక మరొక వార్త చూస్తే తిరగబడిన ఎక్వాయిపల్లి. రంగారెడ్డి జిల్లా కడతాల మండలంలో గ్రీన్ఫీల్డ్ సర్వేను అడ్డుకున్న రైతులు. సాగు భూములు సర్కారు లాక్కుంటే తాము ఎలా బతకాలని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూమికి భూమి ఇవ్వాలని ముక్తకంఠంతో డిమాండ్. వెనుదిరిగిన అధికారులు. పంజాగూడ ఆకుతోటపల్లి మధ్య 21 కిలోమీటర్ల రోడ్డుకు 554 ఎకరాల సేకరణని ఈ వార్త చూస్తే రోడ్డెక్కిన చిన్న కాళేశ్వరం రైతు. మెయిన్ కెనాల్ కోసం స్థల సేకరణ, పరిహారం కోసం రైతుల ఆందోళన. మహిళా రైతు ఆత్మహత్యాయత్నం, మరో రైతుపై పోలీసుల ప్రతాపం. వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇంకా లోపల పేజీలో మనం చూడొచ్చు. సర్వేపై తిరగబడ్డ ఎక్వాయిపల్లి. రంగారెడ్డి జిల్లా కడతాల మండలంలో 2వ విడత గ్రీన్ఫీల్డ్ సర్వేను అడ్డుకున్న రైతులు. సాగు భూములు లాక్కుంటే తాము ఎలా బతకాలంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వేను అడ్డుకొని అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నటువంటి రైతులు. నిద్ర పట్టడం లేదు. ప్రభుత్వం గ్రీన్ఫీల్డ్ రోడ్డును తమ గ్రామాల నుంచి వేస్తామని ప్రకటించినప్పటి నుంచి భూములు పోతాయన్న భయంతో తమకు నిద్ర కూడా పట్టట్లేదంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రోడ్డెక్కిన చిన్న కాళేశ్వరం రైతు. మెయిన్ కెనాల్ కోసం స్థల సేకరణ, పరిహారం కోసం రైతులు ఆందోళన చెందుతున్నారు. మహిళ రైతు ఆత్మహత్యయత్నం చేశారు. చిన్న కాళేశ్వరంపై చిన్న చూపు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చిన్న కాళేశ్వరం పనుల్ని 3 నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించి ఇప్పటికీ పైసా కూడా పనిచేయలేదంటూ అక్కడ రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఢిల్లీలో రైతు భరోసా పోస్టర్ల కలకలమని వార్త చూస్తే రైతు భరోసా ఎగ్గొట్టింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఏకంగా ఏఐసిసి ప్రధాన కార్యాలయం దగ్గర సమీపంలో అక్కడ బారికేడ్లకి కాంగ్రెస్ రైతు భరోసా యూటర్న్. వరంగల్ డిక్లరేషన్. రాహుల్ గాంధీ 15,000 per acre అంటే ఆయన ప్రకటన చేశారు. ఇయర్ 2024 రిలీజ్ టు ఫార్మర్స్ 0.
అప్పుడు 2024లో అసలు రైతు బంధు అనేది టోటల్గా జీరో, రైతు భరోసా జీరో చేశారు. సీఎం రేవంత్ యూటర్న్ తీసుకొని 15,000 కాదు 12,000 ఇస్తామంటూ చెప్పినటువంటి ప్రకటనకు సంబంధించి ఢిల్లీలో ఈ పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. అక్కడ తీవ్రంగా చర్చనీయాంశమైనాయి. మాఫీ పూర్తి కాలేదు, ప్రజల్లోకి వెళ్ళలేం. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, అంటే కాంగ్రెస్ నాయకులే చెప్తున్నమాట, మాఫీ పూర్తి కాకపోవడంతో ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నామని. రైతు భరోసా కింద 15,000 ఇస్తామని మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం పైన రైతాంగం నిరసన వ్యక్తం చేస్తుంది కామారెడ్డిలో, అలాగే పెద్ద మందడిలో. ఇక యూరియా కోసం బారులు అంటూ మరొక వార్త చూస్తున్నాం. యూరియా కోసం మళ్ళీ రైతులు బారులు తీరి నిలబడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొక్కజొన్న సాగు రైతులు యూరియా కోసం బారులు తీరిన ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రంలో చోటు చేసుకుంది. సో ఇట్లా మళ్ళీ రైతులందరూ కూడా ఎరువుల కోసం, విత్తనాల కోసం క్యూ లైన్లో నిలబడి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. పేదల భూములు ఎట్లా గుంజుకుంటారు, నోటిఫికేషన్ ఇవ్వకుండా, జీవోలు లేకుండా బెదిరించి సంతకాలు ఎట్లా తీసుకుంటారు? మంచిర్యాలలో ఇండస్ట్రియల్ హబ్కు పేదల భూములే కావాలన్నా? పేదల పక్షాన కేసీఆర్, కేటీఆర్ ఉన్నారు. బెదిరింపులపై న్యాయ పోరాటం చేస్తామంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరిక. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల్లా గ్రామంలో బాధిత రైతులతో ఆయన మాట్లాడారు. దీంట్లో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు కూడా మనకు కనిపిస్తున్నారు. నీటి ప్రాజెక్టులకు అడ్డుపడితే ఊరుకోం, బీఆర్ఎస్ హయాంలో అన్నపూర్ణగా తెలంగాణ, ఇప్పుడేం అభివృద్ధి జరిగిందో ప్రజలే గ్రహించాలి. జనగాం ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఢిల్లీ ఎలక్షన్కి సంబంధించినటువంటి వార్త కూడా చూడొచ్చు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, 8వ తేదీన ఫలితాల ప్రకటన, షెడ్యూల్ ప్రకటించినటువంటి ఈసీ అనే ఒక వార్త చూస్తే, తెలంగాణ హైకోర్టు సీజే అలోక్ అరాదే బదిలీ, బాంబే హైకోర్టుకు ట్రాన్స్ఫర్, సుప్రీంకోర్టు జడ్జిగా వినోద్ చంద్రన్, కేంద్రానికి కొలీజియం సిఫారసులని ఈ వార్త చూస్తున్నాం. రాజధానిలో రసవత్తర పోరు, హ్యాట్రిక్ విజయంపై ఆప్ కన్ను, పథకాలే గట్టెక్కిస్తాయని ఆశలు, ఆప్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకే బీజేపీ ప్రయత్నాలు. 25 ఏళ్ల తర్వాత అధికార పీఠంపైన కమలం కన్ను వేసింది. పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతున్నటువంటి ఈ వార్త మనం చూస్తే, కర్ణాటకలో విందు రాజకీయం. ఇటీవల ఎస్సీ ఎస్టీ నేతలతో సీఎం సిద్ధరామయ్య భేటీ, డీకే శివకుమార్ విదేశాల్లో ఉండగా సమావేశం. మరోసారి భేటీ కావాలనుకున్న ఎస్సీ ఎస్టీ మంత్రులు, నేతలు. డీకే ఫిర్యాదుతో వాయిదా వేయించిన కాంగ్రెస్ అధిష్టానం అంటూ కర్ణాటక రాజకీయ పరిణామాలకు సంబంధించినటువంటి, కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించిన వార్త చూస్తే, టిబెట్లో భారీ భూకంపం సంబంధించింది. 126 మంది మృతి, 188 మందికి గాయాలయ్యాయి. రిక్టర్ స్కేల్పై 7.1గా నమోదైంది తీవ్రత. భారత్, నేపాల్లో కూడా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. ఇక ప్రపంచ కుబేర్లకు సంబంధించినటువంటి వార్త చూస్తే, మళ్ళీ ముఖేషే రారాజు. $95 బిలియన్ సంపదతో దేశీయ శ్రీమంతుడు. ఫోర్బ్స్ మ్యాగజైన్ తాజా నివేదికలో వెల్లడి. దేశీయ కుబేరుడు ముఖేష్ అంబానీ హవా కొనసాగుతుంది. దేశీయ శ్రీమంతుల జాబితాలో ముఖేష్ అంబానీ తన తొలి స్థానాన్ని పదిలం చేసుకున్నారు. 2025కు గాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసినటువంటి జాబితాలో $95.4 బిలియన్ వ్యక్తిగత సంపదతో తొలి స్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్థానంలో $62.3 బిలియన్ గౌతమ్ ఆదాని నిలవగా, $42.1 బిలియన్ సంపదతో శివ్ నాడర్ మూడో స్థానంలో నిలిచారు. మనకు డీటెయిల్డ్గా టాప్ 10 దేశీయ శ్రీమంతుల పేర్లవన్నీ కూడా మనం చూడొచ్చు. సో దాంట్లో నెంబర్ 1, నెంబర్ 2 నుంచి 10 వరకు ఉన్నాయి. నెంబర్ 1 దేశంలో ముఖేష్ అంబానీ అయితే వరల్డ్ ర్యాంక్ 18, ఇట్లా 10 శ్రీమంతుల జాబితా మనం ఇక్కడ చూడొచ్చు. జీడీపీ 6.4%. 2024-25లో అంచనాలను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం గత 4 ఏళ్లలో ఇదే కనిష్ట స్థాయి అని జీడీపీకి సంబంధించిన వార్త కూడా చూడొచ్చు. ప్రముఖ చిత్రకారుడు జగదీష్ మిట్టల్ కన్నుమూత. కళారంగానికి విశేష సేవలు అందించిన హైదరాబాదీ భార్య కమలతో కలిసి ఆర్ట్స్ మ్యూజియం ఏర్పాటు. కళారంగానికి తీరని లోటు అని ఆత్మీయులు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన కళారంగానికి చేసినటువంటి సేవల్ని స్మరించుకుంటున్నారు. రైట్. బీజేపీ ఆఫీస్పై యూత్ కాంగ్రెస్ దాడి, ఒకరి తలకు గాయం, కొద్దిసేపు ఉద్రిక్తత. కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ నాయకుడు రమేష్ బిదూరి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ నేతలు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంపై మంగళవారం దాడికి ప్రయత్నించారు. తర్వాత మళ్ళీ బీజేపీ కార్యాలయం దగ్గర కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ కార్యాలయం దగ్గర బీజేపీ నాయకులు నిన్న ఘర్షణపూరిత వాతావరణం జరిగింది. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపైన కాంగ్రెస్ కార్యకర్తల దాడి, బీజేపీ శ్రేణుల ప్రతిఘటనతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి. అలాగే ఇక్కడ కూడా ఫోటోగ్రాఫ్ మనం చూడొచ్చు. రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ వద్ద బీజేపీ కార్యకర్తల ఆందోళన, చించేసిన ఫ్లెక్సీలు అడ్డుకుంటున్న పోలీసులని ఈ ఫోటో ఐటమ్స్ మనం చూస్తున్నాం. శాంతి లేదు, భద్రత కరువు. ప్రతి అంశంలోని ఇంటెలిజెన్స్ వైఫల్యం. రాష్ట్రంలో అదుపు తప్పుతున్న శాంతి భద్రతలు. డీజీపీ ఆఫీసు దగ్గరలో కాంగ్రెస్ బీజేపీ దాడులు. సాయంత్రం వరకు అదుపులోకి రాని అల్లర్లు. నిన్నటి ఘర్షణల వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో అడుగడుగునా
నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కొన్నాళ్లుగా ప్రజలకు శాంతి లేదు, భద్రత అసలే లేదనే వాదన వినిపిస్తోంది. వరుస వైఫల్యాలు, ఆరోపణలు చూస్తుంటే ఈ పోలీసు వ్యవస్థకు ఏమైంది అని పలువురు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది పనితీరును పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు అలసత్వం వహిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. బజార్కెక్కిన బీజేపీ కాంగ్రెస్ శ్రేణులు అసెంబ్లీకి డీజీపీ ఆఫీసుకు సమీపంలోనే మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలు, రాళ్లు, గుడ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఇంత జరిగినా కూడా అక్కడ లా అండ్ ఆర్డర్ని అదుపు చేయడంలో వైఫల్యం చెందారనే వార్త మనం చూస్తున్నాం. బీజేపీ ఆఫీస్పై దాడి హేయమైన చర్య, సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ కార్యాలయంపై దాడి తప్పే, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ చేసినటువంటి కామెంట్ ఒకటి చూడొచ్చు. ఆర్థిక సంస్కర్త పివి నరసింహారావు కొనియాడిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. రైట్, ఇవి నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన వార్తలు. అయితే ఇక సాక్షి చూస్తే, సాక్షిలో సుప్రీంలో న్యాయ పోరాటం చేస్తామంటూ కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. క్వాష్ కొట్టివేతపైన సర్వోన్నత న్యాయస్థానానికి న్యాయవాదుల సమక్షంలో ఏసీబీ విచారణ జరిపేలా హైకోర్టుకు. కోర్టు నాకు ఉరిశిక్ష వేసినట్టుగా కాంగ్రెస్ నాయకులు చంకలు గుద్దుకుంటున్నారు. రేవంత్ మొగోడైతే ఫార్ములా ఈపై తన జూబ్లీహిల్స్ ప్యాలెస్లో చర్చ పెట్టాలంటే సవాల్ విసురుతున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కేటీఆర్తో పార్టీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఇక ఆంధ్రజ్యోతి చూస్తే, ఆంధ్రజ్యోతి పత్రికలో హెడ్లైన్ ఏం పెట్టారంటే, అరెస్టుకు వేలాయన, నిధుల దుర్వినియోగంపై కనిపిస్తున్న హైకోర్టు, కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేత అంటూ ఏకంగా అరెస్టుకు వేలాయన అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రికకు చాలా తొందరగా కనపడుతుంది. చాలా ఆత్రంగా, చాలా తొందరగా ఉన్నట్టుగా ఉంది అరెస్టుకు సంబంధించి. సో అందుకే అరెస్టుకు వేలాయన అంటూ ఏకంగా అసలు అరెస్ట్ అనేది ఎక్కడ ప్రస్తావనకు రాలేదు. కేవలం క్వాష్ పిటిషన్ మాత్రమే హైకోర్టు కొట్టివేసింది, అంతవరకే. కానీ ఏకంగా అరెస్టుకు వేలాయన అంటూ ఆంధ్రజ్యోతి పత్రికకే ముందు అరెస్టు కావాలన్నట్టు ఒక తహతలా అన్నట్టుగా ఈ హెడ్లైన్ మనకు కనిపిస్తుంది. ఇది కేవలం ఒక వ్యక్తిని బదనాం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ రకంగా పేపర్ కూడా వ్యవహరిస్తుందనేది విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. కేటీఆర్ ఛాలెంజెస్ రేవంత్ ఫర్ ఓపెన్ డిబేట్ ఆన్ ఫార్ములా ఈ అంటూ తెలంగాణ టుడే పత్రికలు మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ లీడర్ లాంచెస్ కౌంటర్ అఫెన్స్ లిస్ట్ క్విడ్ ప్రోకో యాక్ట్స్ ఆఫ్ కాంగ్రెస్ అంటూ వార్త చూస్తున్నాం. కేటీఆర్ నిన్న తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. ఒక్క రూపాయి కూడా దాంట్లో అవినీతి జరగలేదు, అవినీతి లేనటువంటి కేసును లేని అవినీతిని ఆపాదిస్తూ రకరకాలుగా తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. 126 కిల్డ్ యాజ్ క్వేక్ ర్యాటిల్స్ టిబెట్ భూకంపం, దాదాపు 126 మంది మృత్యువాత పడ్డారు, చాలామంది తీవ్రంగా గాయపడ్డటువంటి వార్త మనం చూడొచ్చు. రైట్, ఇవి దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు, వాస్తవాలు చర్చ ప్రారంభిద్దాం.